హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వడలు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఒక 4 hours ముందు మినపగుండ్లను ఇలా వాష్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినపగుండ్లను మంచిగా నానాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని తర్వాత కొన్ని మిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మిర్చి యాడ్ చేసుకున్నాక కొన్ని వెల్లుల్లి రబ్బలు, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొంచెం కొంచెంగా చేత్తో వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా వేరే బౌల్లోకి వేసుకున్నాక ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా ఉంటే పుదీనా, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇలా వేసుకొని పూర్తిగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఒక కవర్ తీసుకొని దానికి వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా హోల్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఒక్కొక్కటిగా హోల్ చేసుకుంటూ ఆయిల్లో వేపుకోవాలి. చూడండి, ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పూర్తిగా వేపుకొని తీసుకోవాలి. పైన నురుగంతా వెళ్ళే వరకు ఉంచి మనం కలర్ వచ్చాక తీసేసుకోవాలి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వడలు చాలా బాగా టేస్ట్ వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలర్ చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. పూర్తిగా ఈ కలర్ వచ్చే వరకు తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన వడలు రెడీ. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.